నా పేరు సత్య. నాకు 28 మా ఆయన పేరు కిరణ్. ఆయన ఒక ఎంఎన్సి కంపెనీలో పనిచేస్తుంటారు. మేము ఉండేది విశాఖపట్నంలో. పెళ్లై 6 ఏళ్లైనా మాకు పిల్లలు లేరు. నాకు గర్భాశయ సమస్య ఉండటంతో నేను తల్లి కాలేకపోయాను. ఈ బాధతో నేను మనసులో ఎంత కుమిలిపోయానో చెప్పలేను. దేవుళ్లందరినీ మొక్కుకున్నాను, పూజలు, వ్రతాలు అని ఎన్ని చేయలేదు. ఇక మా అత్తగారు శ్యామలమ్మ గారు ఉంటారు. ఆమె ఎప్పుడూ నన్ను వేధిస్తూనే ఉంటుంది. పిల్లల్ని ఎప్పుడు కంటావు, నువ్వు గొడ్రాలివి కదూ అని సూటిపోటి మాటలతో నన్ను బాధపెడుతూనే ఉంటుంది. మా మామగారు కూడా మాతోనే ఉంటారు. ఎక్కడికైనా ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు వెళ్తే ఏమైనా గుడ్ న్యూస్ ఉందా అని అందరూ అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక నేను పడే బాధ వర్ణనాతీతం. మా ఆయన కిరణ్ మాత్రం చాలా మంచివారు. ఆయన నన్ను ఒక్క మాట కూడా అనరు. కాని ఆయన ఎప్పుడూ పనిమీదే దృష్టి పెడతారు. ఇంటి దగ్గర 10 నిమిషాలు కూడా సరిగ్గా ఉండరు. నేను ఈ బాధలో కుమిలిపోతున్నప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ శ్రీనివాస్ గారు నాకు చాలా ధైర్యం చెప్పారు. ఖచ్చితంగా మీరు తల్లి అవుతారు అని నాకు భరోసా ఇచ్చారు. ఈ శ్రీనివాస్ గారు కేవలం మా ఫ్యామిలీ డాక్టరే కాదు, మా ఆయనకు మంచి స్నేహితుడు కూడా. ఒకరోజు నేను ఎక్కువగా ఉపవాసాలు, పూజలు చేయడం వల్ల నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాను. వెంటనే మా అత్తగారు కంగారు పడి మా ఆయనకు ఫోన్ చేశారు. కిరణ్ వెంటనే శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. శ్రీనివాస్ గారు వచ్చి నన్ను చెక్ చేసి, ఆవిడ చాలా బలహీనంగా ఉన్నారు, సరిగ్గా తినడం లేదా అని అడిగారు. నేను ఉపవాసాలు చేస్తున్నాను డాక్టర్ అని చెప్పాను. ఆయన నా మీద కోప్పడి, మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఈ టైంలో ఇలాంటివి చేయడం మంచిది కాదు. కొన్ని విటమిన్ ట్యాబ్లెట్స్ రాసిస్తాను అని రాసిచ్చారు. 4 రోజులు రెగ్యులర్ చెకప్కు నేనే వస్తానని ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయారు. మా ఆయన కిరణ్ కూడా, ఇటువంటి ఉపవాసాలు ఇంకేమీ చేయకు, డాక్టర్ గారు చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వు అని గట్టిగా చెప్పి మళ్లీ తన పనిలో మునిగిపోయారు. మరుసటి రోజు శ్రీనివాస్ గారు చెకప్కు వచ్చినప్పుడు నా బాధనంతా ఆయనతో చెప్పుకున్నాను. ఆయన, ఏమీ బాధపడకండి, మీకు మంచి రోజులు వస్తాయి. మీకు ఒక మంచి గైనకాలజిస్ట్ అడ్రస్ ఇస్తాను, అక్కడికి వెళ్లి చూపించుకోండి అని నాకు ధైర్యం చెప్పారు. కాని మీరు ఇంకా నీరసంగా ఉన్నారు, ఒక సలైన్ బాటిల్ ఎక్కించాలి అని అమర్చారు. ఆ సలైన్ ఎక్కించుకుంటున్నప్పుడు నేను నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. ఆ సమయంలో శ్రీనివాస్ గారికి నా మీద పాడుబుద్ధి పుట్టింది. నేను నిద్రలో ఉన్నప్పుడు నా అందాన్ని చూసి ఆయన మనసులో చెడు ఆలోచనలు వచ్చాయి. నేను మత్తులో ఉండటంతో ఏం జరుగుతుందో నాకు తెలియలేదు. ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో డాక్టర్ నన్ను పూర్తిగా వశం చేసుకుని నన్ను అనుభవించడం మొదలుపెట్టారు. నాకు స్పృహలోకి వచ్చినా ఏం జరిగిందో గుర్తు ఉండేది కాదు. ఇలా 4-5 రోజులు ప్రతిరోజు చేసేవాడు. నాకు అనుమానం వచ్చి ఒకరోజు నిద్రపోయినట్టు నటించాను. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటిస్తూ నా అందాలతో ఆడుకుంటున్నాడు. నేను వెంటనే కళ్ళు తెరిచి, ఏం చేస్తున్నారు డాక్టర్ మీరు అని అడిగాను. ఆయన బిక్కముఖం వేశారు. చాలా కంగారుపడి, ఈ విషయానికి ఎవరికీ చెప్పకు అని బ్రతిమలాడారు. నువ్వు ఎవరికీ చెప్పకుండా ఉంటే నీకు మంచి గైనకాలజిస్ట్ డాక్టర్ను నేను చూపిస్తాను అని నాకు ఆశ చూపించారు. ఇక్కడిదాకా వచ్చింది కదా, కంటిన్యూ చేద్దాం పదా అని మా గది తలుపులు మూసేశారు. ఆయన మాటలు నమ్మిన నేను ఆయన ఏమి చేసినా అడ్డు చెప్పలేదు. ఆయన చెప్పినట్లుగానే నాకు మంచి గైనకాలజిస్ట్ డాక్టర్ను పరిచయం చేశారు. నేను అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాను. 3 నెలల్లోనే ఒక శుభవార్త నా జీవితంలోకి వచ్చింది. అవును, నేను తల్లిని కాబోతున్నాను. ఈ విషయానికి తెలిసి మా అత్తగారు, మా ఆయన ఆనందానికి అవధులు లేవు. మా ఇంట్లో సంతోషం తాండవం చేసింది. బంధువుల్లో, స్నేహితుల దగ్గర నాకు లేని గౌరవం, మర్యాదలు అన్ని దక్కాయి. ఒక్కసారిగా నా జీవితంలో ఆ డాక్టర్ రాక వల్ల సంతోషాలు ఉప్పొంగాయి.